తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. 1-2 చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. బుధవారం జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 73.01% పోలింగ్ నమోదైంది. గత 2020 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. మొత్తం 52 లక్షలకు పైగా ఓటర్స్ను గాను 38 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే ఓటింగ్ వేయడంలో ముందున్నారు. మహిళలు 73.39% మంది ఓటేగా పురుషులు 72.63%కే పరిమితమయ్యారు. ఇక కార్పొరేషన్స్ విషయానికి వస్తే నల్గొండలో అత్యధికంగా 77% పైగా పోలింగ్ జరగగా నిజామాబాద్లో అత్యల్పంగా 59% మాత్రమే నమోదైంది. మున్సిపాలిటీల్లో మాత్రం ఓటర్స్ భారీగా తరలివచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చుండూరులో 91% పైగా పోలింగ్ జరిగి రికార్డు సృష్టించింది. అత్యల్పంగా నందికొండలో 59.68% మంది మాత్రమే ఓటేశారు. ఈ పోలింగ్ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆ వెంటనే 16వ తేదీన మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపిక కోసం పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఘట్టం అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు మినహా చెదురుమదురు ఘటనలు తప్ప అంతా కూడా ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి. రేపు ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అయితే ఉండబోతుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ ప్రసూన, నిన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గత ఎలక్షన్స్ 2020 సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్తో పోలిస్తే కొంత ఓటింగ్ శాతం అనేది తగ్గిందనే చెప్పాలి. కానీ ఇందులో ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మాత్రం మహిళలు సుమారుగా 77.39% వరకు మహిళలు ఓట్లేయగా 72.63% వరకు పురుషులు అయితే ఓట్లు వేశారు. ఇటు పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓటింగ్ శాతం అనేది కొంచెం మెరుగ్గా అయితే కనిపిస్తూ ఉంది. అత్యధికంగా ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి ఏదైతే చౌటుప్పల్ మున్సిపాలిటీ ఉందో అందులో సుమారుగా 91.91% వరకు కూడా ఓట్లయితే ఓటింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అత్యల్పంగా నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో కూడా 59.68% వరకు కూడా ఓటింగ్ నమోదైంది. అలాగే ఇటు మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా నల్గొండ కార్పొరేషన్లోని 77.36% వరకు కూడా ఓటింగ్ అయితే నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 59.12% కూడా పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా రేపు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉండడంతో సుమారుగా 138 వరకు కూడా కౌంటింగ్ కేంద్రాలని ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసుకొని కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అక్కడక్కడ చిన్న అంటే చదురుబదురు ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. పోలీసులపైకి అలాగే ఎలక్షన్ అధికారులపైకి కూడా కొంతమంది పరుష పదజాలంతో నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి అటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరిపైన కూడా కేసులు నమోదు చేసి ఆ ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరించేటువంటి పనిలో పడారని చెప్పాలి. ఇటు నిన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి భారీ మొత్తంలో కూడా ఓట్లయితే ఇటు ఓటింగ్ అయితే నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా 58 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ శాతం వరకు కూడా తమ ఓటును అయితే వినియోగించుకున్నారని చెప్పాలి. ఇటు ఏ పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరుతుంది దీనివల్ల అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందనే చెప్పాలి. కాంగ్రెస్ మాత్రము మాకు 100కు పైచిలకు మున్సిపాలిటీలు మేము గెలుచుకుంటామంటూ కూడా కాంగ్రెస్ అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. మరొక పక్క బీఆర్ఎస్కు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 2వ స్థానాన్ని ఇవ్వడంతో కొంత బీఆర్ఎస్ కూడా సందిగ్ధంలో పడిందనే చెప్పాలి. కేవలం 26 నుంచి 37% వరకు మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే వారికి సంబంధించినటువంటి పోల్స్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అలాగే కార్యకర్తలు కూడా కొంత వెనుకంజ వేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. బట్ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ మాకు నమ్మకం లేదు, ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు, మాకు
అసలు ఎవరు ఊహించినటువంటి తీర్పు అయితే ప్రజలు మాకు ఇస్తారంటూ ఒక ధీమాను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఎట్టకేలకు రేపైతే ఈ యొక్క రిజల్ట్స్ వెలువరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం అన్నిటికీ కౌంటింగ్ స్టేషన్స్ ఏవైతే కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటి వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ సజావుగా జరిగేటువంటి విధంగా అయితే ఎన్నికల అధికారులు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.